పార్టీలో అందరూ గొంతు కలిపారు. ఆ రోజే అవినాష్కి 15 నుండి 16 ఏళ్లు పడ్డాయి. ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో +2లోకి అడుగు పెడుతున్నాడు అవినాష్. అతని తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోతున్నారు. అటు చదువులోనూ ఇటు ఆటపాటల్లోనూ ముందుండే అవినాష్ కళ సివిల్స్. కానీ ఈ సంవత్సరం తన జీవితంలోకి రాబోయే ఓ రాక్షసి తన కళని కాల రాస్తుందని అప్పుడు అవినాష్కి తెలియదు. ముచ్చటైన జంట, ముత్యాల్లాంటి 2 పిల్లలు, ఒక అందమైన ఫ్యామిలీ. ఆర్థికంగా కానీ ఇంకే రకంగా కానీ ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆ ఇంటి యజమాని సందీప్కి ఉన్న ఓ పాడు అలవాటు మరో 6 నెలల్లో ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయబోతున్నదని వాళ్లకు అప్పుడు తెలియదు. పెళ్లి చూపుల్లో పెద్దల మాటలే కాదు, పిల్లల చూపులు కలిశాయి. త్వరలోనే ఒక్కటవ్వబోతున్న నవీన్, స్నేహ కాపురంలో చిచ్చు పెట్టే భూతం ఆ అబ్బాయి నవీన్తోనే ఉందని వాళ్ళకప్పుడు తెలియదు. నమస్తే, వెల్కమ్ టు అక్షర హెల్త్ టీవీ. ఈ 3 సీన్స్ చూశారు కదా, వీటిలో కామన్ పాయింట్ మీకేమనిపించింది? యు ఆర్ రైట్, దట్ ఈస్ టొబాకో. అటు సినిమాలు ఇటు స్నేహితులు 2 వైపులా అయస్కాంతంలా ఆకర్షించాయి అవినాష్ని. చేతిలో సిగరెట్ స్టైల్గా తిప్పుతూ హీరోలాగా పోజు కొట్టాలన్న ఆశ వైపు మొగ్గు చూపాడు అవినాష్. స్నేహితుల దగ్గర అందుబాటులో ఉన్న ఒక సిగరెట్ పఫ్తో మొదలుపెట్టాడు. 25 ఏళ్ళు వచ్చేసరికి ఆ అలవాటు ఇక ఫెవికాల్లా గట్టిగా అతుక్కుపోయింది. క్రమంగా చైన్ స్మోకర్ అయిపోయాడు అవినాష్. 30 ఏళ్ళు దాటాయో లేదో గుండెపోటు కమ్మేసింది. ఇక అతని సివిల్స్ కళ చెదిరిపోయింది. సందీప్ విషయము అంతే. చీకు చింత లేని జీవితాన్ని ఎక్కువ రోజులు అనుభవించలేకపోయాడు. టీనేజ్లోనే అలవాటైన గుట్కా నోటిలో క్యాన్సర్గా విస్తరించింది. చివరికి 5-8 ఏళ్ల వయసున్న 2 కూతుళ్లను, 28 ఏళ్ల భార్యను ఒంటరిగా వదిలేసి జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్నిచ్చి వెళ్ళిపోయాడు సందీప్. ఆస్తిపాస్తులు, చదువు, సంధ్య, ఉద్యోగము, స్టేటస్ చూసి పెళ్లి చేసిన స్నేహ తల్లిదండ్రులకు అప్పుడు తెలియదు నవీన్తో పెళ్లి చేసినందుకు తన కూతురు జబ్బుల పాలవుతుందని. ఆమె భర్త నవీన్ వెంటే ఉన్న సిగరెట్టే అందుకు కారణమని అర్థమయ్యాక ఇప్పుడు లబోదిబోమంటున్నారు. నవీన్ భార్య ఇప్పుడు బ్రాంకైటిస్తో బాధపడుతోంది. సరదాతో స్టార్ట్ అయ్యి చివరికి నిన్ను వీడని నీడను నేనే అలా వెంటాడే అలవాటు పొగాకు. దీనికి పేద, ధనిక, వయసు, జెండర్ డిఫరెన్స్ అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పొగాకు వ్యసనానికి బానిసలని, ప్రతి 4 నిమిషాలకు ఒకరు పొగాకు అలవాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ప్రతి ఏటా 80 లక్షల మందిని పొగాకు పుట్టను పెట్టుకుంటోంది. 2020 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో 36.7% మంది మగవాళ్లు పొగాకుకు బానిసలవుతుంటే 7.8% మంది మహిళలు పొగాకు వ్యసనానికి లోనవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019-20 సంవత్సరంలో చేసిన హెల్త్ సర్వేలో తేలిన విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మన దేశంలో సంభవించే మరణాల్లో 9.5% డెత్స్కి పొగాకే కారణం. 2016-17 సంవత్సర కాలంలో నిర్వహించిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం 10.38% మంది సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటికి, అట్లాగే 21.38% మంది సిగరెట్ కాకుండా ఇతర మార్గాల ద్వారా అంటే గుట్కా, తంబాకు లాంటి వ్యసనాల బారిన పడుతున్నారు. వీళ్లలో 28.6% మంది అడల్ట్స్ కాగా వాళ్ళలో మహిళల శాతం 14.2. HIV, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు, చట్టవిరుద్ధంగా డ్రగ్స్ వాడకం, ఆల్కహాల్ వాడకం, వీటి వల్ల జరిగే మరణాల కన్నా కూడా స్మోకింగ్ వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవం పైన కూడా ఈ పొగ తాగడం వల్ల దుష్ప్రభావం పడుతుంది. సాధారణంగా మగవాళ్లలో లంగ్ క్యాన్సర్, ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అనుకుంటాం కదా. అయితే ఈ పాడు స్మోకింగ్ వల్ల ఎక్కువ మంది మహిళలు లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కూడా అది యాక్చువల్గా పెద్ద ప్రమాదకరం కాదు. తొందరగా కనుక ఇన్ టైంలో గుర్తిస్తే
దాని నుంచి దాదాపుగా బయటపడవచ్చు, మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. కానీ లంగ్ క్యాన్సర్ అట్లా కాదు, ఊపిరితిత్తుల్ని పీల్చి పిప్పి చేసేస్తుంది. అందుకే రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళకన్నా కూడా లంగ్ క్యాన్సర్తో చనిపోయే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీని మెయిన్ కల్ప్రిట్ పొగాకే. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలే కాదు, ఏ భాగంలో క్యాన్సర్ రావడానికైనా ఇది కారణమవుతుంది. బ్లాడర్, బ్లడ్ క్యాన్సర్, సర్విక్స్, పెద్ద పేగు, అన్నవాహిక, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, జీర్ణాశయం, స్వరపేటిక, నోరు, గొంతు, ఇలా ఏ భాగంలో అయినా క్యాన్సర్ రావచ్చు. పొగ తాగే వాళ్ళకే కాదు, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల, అంటే పొగ తాగే వాళ్లకు దగ్గరగా ఉన్న వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులైనా కావచ్చు, లేదా ఆఫీసులలో వాళ్ళు పొగ తాగే వాళ్ళ నుంచి వచ్చే పొగకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళలో కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఈ రీసెర్చ్ ఫలితాలు ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నేచర్ పత్రికలో కూడా వెలువడ్డాయి. గుండెపోట్లు పెరగడానికి ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడమే ముఖ్య కారణమని అనుకుంటూ ఉంటాం బ్లాక్స్ రావడానికి, కానీ అంతకన్నా ఎక్కువ డేంజరస్ కారణం పొగ తాగడమే. గుండెపోట్లే కాదు, గుండె లయకు సంబంధించినవి, అంటే అరిథిమియాస్ అంటాం కదా, అంటే హృదయ స్పందన రేటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం కానీ తగ్గడం కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇకపోతే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, COPD అనేది వినే ఉంటారు. సో దీనివల్ల చనిపోయే వాళ్ళలో 80% మంది స్మోకర్లే ఉన్నారు. పొగ తాగని వాళ్ళకన్నా కూడా COPD వల్ల చనిపోయే రిస్క్ పొగ తాగే వాళ్ళలో 12 నుంచి 13 వంతులు ఎక్కువగా ఉంటుంది. సంతాన సాఫల్య కేంద్రాలన్నీ కూడా ఇప్పుడు కిక్కిరిసి ఉంటున్నాయి. సంతానం కోసం అటు ఫర్టిలిటీ సెంటర్లకు, ఇటు ప్రసాదాలకు క్యూలు కడుతున్నారు. ఒకవైపు మనం తినే తిండి, స్ట్రెస్, జీవన విధానం ఇవన్నీ కూడా ఫర్టిలిటీ సమస్యల్ని మోసుకొస్తూ ఉంటే, మరోవైపు పొగాకు కూడా ఫర్టిలిటీ సామర్థ్యాన్ని మరింతగా కుంటుపరుస్తోంది. అందుకే పిల్లలు లేని వాళ్ళు ఈ కాలంలో ఎక్కువగా పెరుగుతున్నారు. అలాగే స్మోక్ చేసే వాళ్ళలో సమస్యలు రావడానికి ముందుగా చెప్పినట్టు దీనికి ఎటువంటి జెండర్ డిఫరెన్స్ లేదు. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎవరిలో అయినా సరే దీని ఇంపాక్ట్ సేమ్ ఉంటుంది. అందుకే ఇద్దరిలో కూడా ఫర్టిలిటీ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలో అయితే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇకపోతే ఆడవాళ్ళు కనుక పొగాకుకు అలవాటు పడితే వాళ్ళలో ఇంకా అనేక సమస్యలు, ఎందుకంటే వాళ్ళ చైల్డ్ బేరింగ్ కెపాసిటీ ఆడవాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీయే రాదు, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా ఆ పుట్టబోయే బిడ్డకు అనేక సమస్యలు రావచ్చు. ఒక్కొక్కసారి ప్రసవమే ప్రమాదకరం కావచ్చు. ఒకవేళ ప్రసవం అయినా కూడా నెలలు నిండకుండానే ప్రసవం జరిగేసి లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టవచ్చు, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టవచ్చు, అబార్షన్లు అవ్వచ్చు, బిడ్డ చనిపోయి పుట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ పుట్టినా కూడా రకరకాల లోపాలతో, గ్రహణ మొర్రి అట్లాంటి లోపాలతో కూడిన బిడ్డలు పుట్టొచ్చు. కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం పైన అందరి దృష్టి పడింది. అది మంచిదే. అయితే మీకు పొగాకు అలవాటు ఉంటే గనక ఇక అంతే సంగతులు. ఎందుకంటే కోవిడ్ కన్నా డేంజరస్ పాండమిక్ స్మోకింగ్ అని చెప్తున్నారు ప్యారిస్లోని పాస్టర్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటేషనల్ బయాలజీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ వయోలెయిన్ సెయింట్ ఆండ్రే. దీర్ఘకాలం పొగ తాగే అలవాటున్న వాళ్ళ వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని, అట్లాగే వీళ్ళలో ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పేసి రీసెర్చ్లో తేలింది. సో 20 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు వాళ్లపై చేసిన ఈ పరిశోధన స్మోకింగ్ మానేయాల్సిన అవసరాన్ని బలంగా చెప్తోంది. దశాబ్దాలుగా పొగాకు, దానిలోని నికోటిన్ మాయలో పడవేసి పొగాకు ఇండస్ట్రీ అనేక తరాలను తన పిడికిట్లో బంధించి ఉంచుతోంది. పిల్లలు, టీనేజర్లను కూడా ఇది వదలడం లేదు. యువతను ఆకర్షించడానికి అనేక రకాల మార్గాలను వెతుక్కుంటోంది. అందులో ఒకటి ఈ సిగరెట్స్. టీనేజర్లను, యువతను ఆకర్షించడానికి ఈ సిగరెట్లు హానికరం కాదని కూడా చెప్పుకుంటున్నాయి పొగాకు పరిశ్రమలు. కానీ ఈ సిగరెట్లు కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. వీటి ప్రచారానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, సినిమా స్టార్లను కూడా ఈ పొగాకు పరిశ్రమలు ఎంచుకుంటున్నాయి. క్రేజీ స్టార్లందరూ పొగ తాగుతూ ఇచ్చే పోజులకు, వారు కొట్టే డైలాగులకు ఫిదా అయిపోయి టీనేజర్లు, యువతీ యువకులు స్మోకింగ్ వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు. పొగాకు వినియోగాల్ని తగ్గించడానికి మనం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా పొగాకు ఉత్పత్తుల్ని ప్రోత్సహించేటానికి పొగాకు పరిశ్రమ చాలా పెద్ద ప్రయత్నమే చేస్తుంటుంది.
అందులో భాగంగానే సిగరెట్ తాగొద్దు, గుట్కా తినొద్దు, అలానే జరదా తినొద్దు, నస్యం పీల్చొద్దు అని చెప్తుంటాం మనం. కానీ ఈ సిగరెట్లు తీసుకున్నట్లయితే దాంట్లో పొగాకు లేదు అని ఒక రకమైన అపోహ కూడా ప్రజల్లో చాలా మందికి ఉంటుంది. ఈ సిగరెట్లు అనేది ఫ్లేవరింగ్ స్మోక్. అది పొగ ఏ రూపంలో అయినా కూడా ప్రమాదమే. అది పొగాకు కావచ్చు, పొగ కావచ్చు, వాతావరణ కాలుష్యానికి కారకమవుతాయి. మనకు తెలుసు కదా, ఒక సిగరెట్టు ఎక్కడో మనం కాల్చిన సిగరెట్ వేస్తే అడవులు అంటుకుపోతున్నాయి, పాలసంచ ఫ్యాక్టరీల్లో పెద్ద పేలుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సిగరెట్ల వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. అది బయటే కాదు, మన శరీరానికి, మన లంగ్స్కి, మన యొక్క శరీరంలో ప్రతి భాగానికి కూడా హాని చేస్తుంది. అది ఒక ఆల్టర్నేటివ్గా ప్రమోట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక ఫ్లేవర్ అంటే ఏంటి, సుగంధ వాసన వచ్చేలాగా ఈ సిగరెట్లు ఉంటున్నాయి, కానీ అవి కూడా కెమికల్సే. ఆ కెమికల్స్ వల్ల అలర్జీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది, శ్వాసకోశ సంబంధాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్తమా రావడానికి ప్రాబ్లం ఉంటుంది. దీనికి అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి బయటపడలేరు. ఎప్పుడైతే ఈ సిగరెట్లు కూడా మన యొక్క శరీరంలో రక్తనాళాలను గట్టిపడేలాగా చేయగలుగుతుంది, అలానే మెమరీని కూడా ఆ టెంపరీగా షార్పెన్గా ఉంచుతుంది. కానీ దాని తర్వాత కాగ్నిటివ్ బిహేవియర్ అంటారు, అంటే ప్రతిస్పందించే ఒక ఏదైతే చర్య ఉంటుందో అది కూడా ఎఫెక్ట్ అవుతుందని తెలిసింది. ఈ సిగరెట్ల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉంది. దానికంటే మనము ఊది కడ్డీలు కూడా మంచివే, మరి వాటిని కూడా సిగరెట్లలాగా తాగొచ్చు కదా. అది పెట్టి మనం దేవుణ్ణి భక్తితోటి మనం పూజించటానికి ధూపం వేస్తాం. ఆ ధూపం హానికరం కాదు, కానీ పొద్దాక ధూపంలో ఉంటే హానికరమే కదా. కాబట్టి ఈ సిగరెట్ల నుంచి దూరంగా ఉండాలి, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో కనుక ఈ సిగరెట్స్ వాడుతున్నట్లయితే శ్వాసకోశ సంబంధాలు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఈ పొగాకు పరిశ్రమల మాయలో పడకుండా, అట్లాగే సినిమా హీరోలో వాళ్ళు మెచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లో వాళ్ళు ప్రచారం చేశారని చెప్పి వాటిని గుడ్డిగా ఫాలో అవ్వకుండా డాక్టర్లు చేసే హెచ్చరికలకు ఇంపార్టెన్స్ ఇస్తేనే జీవితం చేతుల్లో ఉంటుంది. మరణాన్ని ఎవరమూ ఆపలేం, కానీ సిగరెట్ తాగడం వల్ల కలిగే మరణాన్ని మాత్రం తప్పకుండా నివారించవచ్చంటోంది CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. పొగ తాగే అలవాటును ఎప్పుడు మానేసినా కూడా అది లాభమే, మీ జీవిత కాలాన్ని పెంచుకున్నట్టే, లేదా అనారోగ్యాలకు హాస్పిటల్స్కి దగ్గరవుతున్నట్టే. అందుకే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడద్దు. ప్రభుత్వాలు పొగాకును బ్యాన్ చేయొచ్చు కదా అని అనే కన్నా కూడా మీరే మీ జీవితం నుంచి పొగాకును ఎందుకు బ్యాన్ చేయకూడదు? అందుకే లేట్ బట్ నాట్ లీస్ట్ ఈ సంవత్సరం నో టొబాకో డే నుంచి అయినా కూడా అట్లీస్ట్ పొగ తాగడం మానేయండి. మీ జీవితమే కాదు, మీపై ఆధారపడ్డ మీ కుటుంబంపై కూడా బాధ్యతగా ఉండండి. అంతేకాదు, బాధ్యత గల పౌరులుగా బహిరంగ స్మోకింగ్ చేయకండి. ఇంకా చెప్పాలంటే అసలు స్మోకింగే మానేయండి.